friends, welcome to Yummy Mummy Kitchen. ఎప్పుడైనా ఫ్రూట్స్ తో కేసరి ట్రై చేశారా? అయితే మా అమ్మ ఈరోజు జాక్ ఫ్రూట్ తో కేసరి ట్రై చేస్తుంది. అది ఎలా చేయాలో చూసేద్దామా? మరి మార్కెట్కి వెళ్ళి కొన్ని జాక్ ఫ్రూట్స్ తెచ్చుకొని చెప్తా. ముందుగా ఒక 15 జాక్ ఫ్రూట్స్ ని సీడ్స్ తీసేసి కడిగేసి ఇలా మిక్సీలో వేసి స్మూత్ గా పేస్ట్ చేసేయండి. ఇంకొక 5 జాక్ ఫ్రూట్స్ ని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ముందుగా పాన్ లోకి 3/4 కప్ రవ్వ తీసుకుని కంప్లీట్ లో ఫ్లేమ్ మీద ఒక 5 minutes రోస్ట్ చేసుకోండి. కొంచెం అరోమాటిక్ ఫ్లేవర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే పాన్ లోకి 2 tablespoons నెయ్యి వేసి వేడి చేసుకోండి. అందులోకి ఇందాక మనం మిక్సీ పట్టిన జాక్ ఫ్రూట్ పేస్ట్ ని కట్ చేసి పక్కన పెట్టుకున్న జాక్ ఫ్రూట్స్ ని వేసేసి ఒక 5 minutes లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఎందుకంటే జాక్ ఫ్రూట్ కుక్ అయితేనే ఈ కేసరిలో టేస్ట్ వస్తుంది. ఇలా చక్కగా కుక్ అయిన జాక్ ఫ్రూట్ లోకి మనం వాటర్ వేసేసుకుందాం. మనం 3/4 కప్ రవ్వ తీసుకున్నాం కదా, అందుకని 3/4 cups వాటర్ వేసి బాయిల్ చేద్దాం. కలర్ కావాలి అనుకున్న వాళ్ళు సేఫ్రాన్ వాటర్ ని కూడా కలపచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా వాటర్ వేసి కలుపుకున్నాక దీన్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. ఇలా చక్కగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందాక మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రవ్వని వేసేయండి. రవ్వ వేసిన వెంటనే మిక్స్ చేసేసుకోండి, లేదంటే ఉండలు వచ్చేస్తాయి. రవ్వని లో ఫ్లేమ్ మీద ఒక 5 minutes వరకు చక్కగా కుక్ అవ్వనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే 5 minutes కి చక్కగా ఇలా నాన్ స్టిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చి మన రవ్వ కుక్ అయిపోతుంది. రవ్వ కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 cup షుగర్ వేసుకోండి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వాడానండి, మీరు వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, రవ్వ కుక్ అయిన తర్వాత మాత్రమే షుగర్ యాడ్ చేయాలి, లేదు అంటే రవ్వ ఉడకదు. షుగర్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసి షుగర్ మెల్ట్ అయ్యే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా దాన్ని కుక్ చేసుకోండి. ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 spoon ఇలాచీ పొడి వేసి మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసి కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఈ కేసరిలోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. సో మనం ఆ డ్రై ఫ్రూట్స్ ని కూడా కొంచెం ఫ్రై చేసేసి ఇందులో యాడ్ చేసుకుందామా? ఇప్పుడు ఇంకో పాన్ లోకి 1 tablespoon నెయ్యి వేసి వేడి చేసుకుని అందులోకి 1/4 కప్ లోకి కొంచెం క్యాష్యూస్ అండ్ రైజన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ ని కూడా మనం కేసరిలోకి యాడ్ చేసేద్దామా? ఇప్పుడు కేసరిలోకి మనం ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవడానికి అస్సలు మొహమాట పడద్దు, ఎందుకంటే నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్ ని రైజిన్స్ ని కూడా వేసేసి ఒకసారి చక్కగా అంతా మిక్స్ చేసేసి స్టవ్ ఆపేసుకోండి. అంతే, మన జాక్ ఫ్రూట్ కేసరి రెడీ. మీకు నచ్చిందా? అయితే మా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.